కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామును నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు దగ్గర జోగి రమేష్ ను కలిసి మాట్లాడారు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు ఆయన సోదరుడు రాముకి ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది విజయవాడ ఎక్సైజ్ కోర్టు. నిన్న ఉదయం జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. 11 గంటల పాటు ప్రశ్నించారు ఎక్సైజ్ పోలీసులు. A1 జనార్దన్తో ఉన్న లింకులపై ఆరా తీశారు. జోగి రమేష్ రిమాండ్ రిపోర్టులోనూ పలు కీలక విషయాలు ప్రస్తావించారు. జోగి రమేష్ ను A18 గా, రమేష్ సోదరుడు జోగి రామును A19 గా చూపించారు. ప్రధాన నిందితుడు జనార్దన్తో జోగి రమేష్ కు, అతని సోదరుడు రాముకు చాలా కాలంగా పరిచయం ఉందన్నారు. నకిలీ మద్యం తయారైన స్వర్ణ బార్లోనూ, ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ భార్గవ్ బార్ నిర్వహణలో జోగి సోదరులకు సంబంధాలున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.